శంకరంపేట జనజాతర సభలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి 2000 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే ఫార్మా విజిలెన్స్ క్లస్టర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకే 400 సీట్లు అడుగుతున్నాడని అన్నారు. ఇదంతా రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్రలో భాగమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట మండలంతో పాటు నారాయణఖేడ్, అందోల్, ఎల్లారెడ్డి, జూకల్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. మూడో తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసింది. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి. మరి ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. భీమామని చేతిలో పెట్టినాం. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్న నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా భీమాం సంజీవరెడ్డికి నేను అండగా నిలబడతాను. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే భీమంను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయల్టీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణఖేడ్ కాంగ్రెస్